26 ఏళ్ల క్రితం కన్నా ఒక కళ ఈ సంవత్సరం నిజమైపోతుంది. 1999లో అనుకున్నారు నార్త్ ఈస్ట్కి ఈ దేశానికి లింక్ ఒక రైల్వే లైన్ రావాలి అని చెప్పి. అది ఇప్పుడు మిజోరంలోని ఇంఫాల్కి మన దేశానికి లింక్ రాబోతుంది. అయితే 2003 ఈ టైంలో ప్రిలిమినరీ సర్వేస్ కింద చాలా టెస్ట్ చేసే అప్పుడు విజిబిలిటీ, థిక్ ఫారెస్ట్ ఏరియా ఇవన్నీ ఉండటంతో కుదరదు అని చెప్పారు. అయితే 2008-9లో కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేశారు. అయితే నవంబర్ 2014లో మోదీ గవర్నమెంట్ వచ్చాక అక్కడ ఫౌండేషన్ వేశారు ఈ రైల్వే లైన్ నిర్మించాలి అని చెప్పి. అది చాలా కష్టమైన రోడ్, దగ్గర 51 కిలోమీటర్స్. అది చాలా కష్టం, ఎందుకంటే అది స్టీప్ వ్యాలీస్ ద్వారా, అడవుల ద్వారా, కొండల మధ్యలో నుంచి వెళ్తా ఇప్పుడు మొత్తం దగ్గర 12 టన్నెల్స్ అడవుల మధ్యలో నుంచి ఇలా వెళ్తుంది. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2015-16లో ల్యాండ్ అక్విజిషన్ అనేది చేశారు. అండ్ వీళ్ళందరూ ఏమంటారంటే అది కట్టడం అనేది ఏమన్నా ల్యాండ్ ఫాల్స్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అది మొత్తము ఎప్పుడు ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా మాన్సూన్ సీజన్, హెవీ వెహికల్స్ వెళ్తున్నా కానీ లోడ్ తీసుకొని ఆ టైర్స్ దిగబడి కదలకుండా ఉంటాయి. అందుకే వీళ్ళు హెవీ వెహికల్స్ తీసుకెళ్లి అక్కడ చిన్న వెహికల్స్ లోకి మళ్ళీ దాన్ని మార్చుకొని అలా వెళ్తా ఎన్నో కష్టాలు పడి ఫైనల్ గా అయితే చేశారు. నార్త్ ఈస్ట్ మిజోరం ఇంఫాల్ టు రెస్ట్ ఆఫ్ ఇండియా కనెక్ట్ చేసే విధంగా ఇది త్వరలో మోదీ ఇనాగ్రేట్ చేయబోతున్నారు.